ఉద్దేశం ఏంటి? తన కుమారుని మన కొరకు ఈ లోకానికి ఆరోగ్యింపజేసి ఆ కుమారుని వధించి ఆయన మరణ పునరుత్థానాలు విశ్వసించడం ద్వారా మన దేవుడు ఎందుకు ఉంచాడు? వాట్ ఇస్ ద పర్పస్? దానికి సంబంధించి రోమపత్రికలో నుంచి ఒక షార్ట్ మెడిటేషన్ మనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసులను అపోస్తలులకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు, రోమాలో ఉన్న పరిశుద్ధులందరికీ, రోమాలో ఉన్న పరిశుద్ధులకు. మొదటి అధ్యాయంలోనే ఒక మాట చూస్తాం, 27వ వచనం. ఒకని ఎడల ఒకడు కామతృప్తులైరి, ఒకని ఎడల ఒకడు. తీతు పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఒకరినొకడు ద్వేషించుకుంటేనే, ఒకరినొకడు ఏం చేస్తుంటే ద్వేషించుకున్నాం. సువార్తను నమ్మకముందు, యేసు ప్రభువును తెలుసుకోకముందు, రక్షించబడక ముందు ఈ లోకంలో ఎలాంటి వారు లేఖనం చెప్పండి? దేవుడు లేని వారం, క్రీస్తు లేని వారం, వాగ్దానం లేని వారం, పాపులం, శత్రువులను, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకరినొకరు ఏం చేశారు చెప్పండి? ద్వేషించుకున్నాం. ప్రాంతాలను బట్టి, స్థితిగతులను బట్టి. సువార్తను నమ్మక ముందు మన పరిస్థితి. దేవుని స్తోత్రం, మనం సువార్తను విన్నాం, విశ్వసించాం. ఎవరి ద్వారా సువార్తను తెలుసుకున్నాం, రక్షించబడ్డాము, ఒక స్థానిక సంఘంలో చేర్చబడ్డాము. వీఆర్ సేవ్డ్. ఇప్పుడు మనం రక్షించబడ్డాం. రోమపత్రిక యొక్క సారాంశం అదే. సిన్, పాపం గురించి చెప్పాడు. సాల్వేషన్, రక్షణ గురించి చెప్పాడు. ఈ పాపం గురించి వివరించినప్పుడు చాలా మాటలు చెప్పి ఒకటే మాట అన్నాడు, ఒకరినొకరు ఏం చేసామండి? ద్వేషించుకున్నాం, దూషించుకున్నాం. మరి ఇప్పుడు రక్షించబడ్డాం, ఒక చోట చేర్చబడ్డాం. వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకంటే ఈ పత్రికలో 7 సార్లు ఒకరికొకరు అనే మాట ఉపయోగించబడింది. ఏం రాయబడిందండి? ఒకరికొకరు. ప్రభు నమ్ముకోకముందు ఒకరినొకరు దూషించుకున్నాం, ఒకరినొకరు ద్వేషించుకున్నాం. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అట్లా, నేను ఇట్లా, నేను నీకంటే ఎక్కువ ఎన్నో అనుకున్నాం. ఇప్పుడు రక్షించబడ్డాం. క్రీస్తు సువార్త ద్వారా, దేవుని సువార్త ద్వారా, మహిమగల సువార్త ద్వారా రక్షణకు వచ్చాం. ఇప్పుడు మనం చేయవలసిన 7 కార్యాలు చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నాం. ఫస్ట్ది, ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం. 12వ అధ్యాయం 4-5 వచనాలు రాయబడింది. ఒకరికొకరు ప్రత్యేక అవయవాలం. వాట్ ఎ వండర్! ఇప్పటి వరకు మనం విన్నాం, బాడీ, సంఘం అంటే ఏంటి? ఒక శరీరం. వీఆర్ మెంబర్స్. నువ్వు ఒక అవయవానివి, నేను ఒక అవయవాన్ని. వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ. ఒక్క శరీరంలో మనం ఎవరమండి? అవయవాన్ని. కానీ అక్కడ మాట చూడండి, ప్రత్యేక అవయవం. యు ఆర్ ఏ స్పెషల్ మెంబర్. సువార్థికుడే స్పెషల్ మెంబరా? పాటలు పాడేవాళ్ళ స్పెషల్ మెంబరా? పరిచయం చేసేవాళ్ళ స్పెషల్ మెంబరా? కామెంటరీ రాసేవాళ్ళ స్పెషల్ మెంబర్? నో. ప్రతి విశ్వాసి ఎవరు చెప్పండి? స్పెషల్ మెంబర్, ప్రత్యేక అవయవం. నువ్వు ఒక ప్రత్యేక అవయవం ఉండటానికి ప్రభు నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ మాట నీ హృదయాన్ని ఆనందింప చేయాలి. ఈ హాల్లో కూర్చున్న నీవు, నేను దేవుని స్తుతించాలి. దేవా, శత్రువుని, దూరస్తున్న నన్ను ఒక స్పెషల్ మెంబర్గా చేశావు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఐఎమ్ ఏ స్పెషల్ మెంబర్ అని చెప్తారు. ఒకసారి మీరు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ పక్కన వాళ్ళు మీతో చెప్పాలి. ఏమని? I am a special member in the body. ఏం చేయాలి? స్పెషల్ మెంబర్స్ ఒకరికొకరు సహకరించుకోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నోరేముంటుంది చెప్పండి? అబ్బా ఉంటుంది. ఎక్కడ గుచ్చుకుంది ముళ్ళు? కాలు గుచ్చుకుంది కదండి. టోటల్ హెడ్ చేత నియంత్రించబడతాయి. కోఆపరేషన్, కాలు పనిచేయాలి, చేయి పనిచేయాలి, అన్ని కలిపి ఒకదానికొకటి కోఆర్డినేషన్. ఒకరికొకరు ఏం చేయాలి? సహకరించుకోవాలి. రెండవదిగా 12వ అధ్యాయం 10వ వచనం, ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండండి.
సెకండ్ అది ఒకరి యందు ఒకడు ఎలా ఉండాలి? అనురాగం. ప్రభువు నమ్ముకోకుండా ఏమి లేదు. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం ఆ మాట రాయబడింది. మొదటి అధ్యాయం 30 వచనంలో దేవద్వేషకులం, హింసకులం, అహంకారులం. 31 వచనం అనురాగరహితులం. అనురాగరహితులం. ఇప్పుడు ఏమయ్యాం? ఒకరికొకరు ఏమైంది చెప్పండి? అనురాగం. ఒక బ్రదర్కి బాగాలేదు, అరే ఆ బ్రదర్కి బాగాలేదండి, ఆ బ్రదర్కి ఎలా ఉంది అని మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం కదా. ఎలాంటిది? ఒకరికొకరు ఎవరిమంది? అనురాగం. దేన్ని బట్టి వచ్చింది? ఒకప్పుడు అనురాగం లేదు. ఒక సిస్టర్కి హెల్త్ బాగాలేదు, ఫోన్ చేసి అడుగుతున్నాం, సిస్టర్ ఎలా ఉంది, హాస్పిటల్లో చూయించుకోండి, లేకపోతే పలానా చోటకి వెళ్ళండి. ఆ యొక్క లవ్ ఎలా వచ్చిందంటే ఒకరికొకరు ఎలా ఉండాలి? అనురాగం. మూడోది చూద్దాం, అక్కడే మాట 10వ వచనం ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోండి. అబ్బా ఇది చాలా కష్టం అండి. బ్రదర్ నువ్వు పాట బాగా పాడగలవు, ఓకే, దేవుని స్తోత్రం. బ్రదర్ నువ్వే గొప్ప అని చెప్పగలమా మనం? చెప్పగలమా? ఏమంటాం మనం? నేనే బాగా పాడుతాను, నేనే గొప్పని. ఎందుకు? ఒకరినొకరుగా. మూడవ థ్రెడ్ ఏంటంటే ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ, దట్ ఈస్ ద ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీ. సంఘంలో మనం చూపించవలసిన మూడవ ఆధిక్యత ఏంటి? ఒకరినొకరు గొప్పగా ఎంచుకో. ఒకరికొకరు సహకరించుకోవాలి. రెండవదిగా ఒకరినొకరు అనురాగం కలవాలండి. మూడవది ఏంటి? ఒకరినొకరు గొప్ప. ప్రాక్టీస్ చేద్దాం. మూడవది ఏంటి? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. 16వ వచనం చూడండి, ఒకరితోనొకరు కలిసి ఉండండి, మనసు కలిసి ఉండండి. ప్రభు నమ్మకం ముందు లేదు, సువార్త విశ్వసించక ముందు లేదు, క్రీస్తు నమ్మకం ముందు లేదు. కానీ ఇప్పుడు మనం ప్రభు నమ్ముకున్నాం. ఒకరినొకరు ఏం చేయాలండి? మనసు కలిసి ఉండండి. చాలా కష్టమే. మనసు కలిసి ఉండండి. అక్కడున్న మాట ఏడ్చు వారితో ఏడుడి, సంతోషించు వారితో సంతోషించుడి కదా. ఈ లోకంలో ఏం జరిగిద్ది? ఏడ్చేవాడిని చూసి నవ్విద్ది, నవ్వేవాడిని చూసి ఏడ్చిద్ది లోకం కదా. ఏడ్చేవాడిని చూసి నవ్విద్ది, నవ్వేవాడిని చూసి ఏడ్చిద్ది. మనం ఏం చేయాలి? ఏడ్చువారితో ఏడుడి, సంతోషించు వారితో సంతోషించుడి. ఒక పాట కూడా ఉంది, నేను పుట్టాను, నేను నవ్వాను, లోకం ఏడ్చింది, నేను నవ్వాను. దేవుని వాక్యం ఆపోజిట్గా ఉంది. యేసు ప్రభు వారు వివాహానికి వెళ్ళాడు, వారందరూ సంతోషిస్తుంటే ఆయన కూడా సంతోషించాడు. యోహాను 2వ అధ్యాయంలో ఇదే ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళి మరియా మార్తలు ఏడుస్తుంటే ఏం చేశాడు చెప్పండి? ఆయన కూడా కన్నీరు ఏడ్చు వారితో ఏడుడి, సంతోషించు వారితో సంతోషించుడి, మనసులో కలిసి ఉండండి. దిస్ ఈస్ ద చర్చ్. సంఘంలో 4వ ప్రత్యేకత అది. తర్వాత 13వ అధ్యాయంలో చూడండి, ఒకరినొకడు ప్రేమించుటలో, ఒకరినొకడు ప్రేమించుకోండి. ఎన్నోది ఇది? 5th. ఇవన్నీ ఏ పత్రికలో ఉన్నాయి? రోమా పత్రికలో. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చూడండి. తర్వాత 15వ అధ్యాయం 6వ వచనం, ఒకరితోనొకడు ఓర్పు కలిగి ఉండండి. 15:5. 7వ వచనం, ఒకరినొకడు చేర్చుకోండి. ఇంత గొప్ప 7 అంశాలు ఈ పత్రికలో పెట్టాడు. కారణం 16వ అధ్యాయంలో పౌలు వీటన్నిటికీ ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఎంతమంది చదివారు 16వ అధ్యాయం? రోమా పత్రిక 16వ అధ్యాయం ఎంతమంది చదివారు? చెప్పండి, ఎంతమంది చదివారు? సహజంగా చదవరు, ఎందుకంటే ఆ పేర్లు మనకు తిరగవు. త్రిఫోనా, త్రిఫోసా, పెర్సిస్, ఆ పేర్లతో మనకేముందిలే అని పక్కన పెట్టేస్తాను. చివరిలో ఎందుకు పెట్టాడంటే ఈ 7 లక్షణాలు ఆ రోమా పట్టణంలో విశ్వాసుల మధ్య ఉన్నాయి, అందుకే వాళ్ళ పేర్లు పెట్టాడు. గ్రీకు వాళ్ళు ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, ఆసియా వాళ్ళు ఉన్నారు, కానీ అందరు కలిసి ఎలా ఉన్నారండి? ప్రేమగా ఉన్నారు. కోఆర్డినేషన్. 7 విషయాలు ధ్యానించండి. ఏ షార్ట్ మెడిటేషన్ మన హృదయాలకు ఒక వెలిగింపు ఉంటుంది. ఒకప్పుడు ద్వేషించుకున్నాం, ఒకప్పుడు దూషించుకున్నాం, ఒకప్పుడు దేవుని దూరం ఉన్నాం, ఇప్పుడు సువార్త వలన రక్షించబడ్డాం. ఎందుకొరకు? ఒకరికొకరు ఏం చేయడానికండి? సపోర్ట్ చేసుకోవడానికి. దిస్ ఈస్ ద చర్చ్. ఇది సంఘములో జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూషన్లో ఎంత గొప్ప ఆధిక్యత లేదు. ఎక్కడుంది? సంఘం. 50 years క్రితం చర్చెస్ చూడండి
ఎలా ఉండే పరిస్థితి? సంఘం ఎవరికైనా ఒక్కరు బాగపోతే సంఘం అంతా వెళ్ళేవాళ్ళు అంటుంది. ఒక్కరు బాగపోతే ఎంతమంది వెళ్ళేవాళ్ళు? మొత్తం వెళ్ళేవాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మళ్ళా మనం బ్యాక్ టు బేసిక్స్, ఓల్డ్ హిస్టరీకి వెళ్ళాలి. ప్రభు మనం ఎన్నుకున్నాడు, దాని ప్రకారం ఒకరినొకరు సహకరించుకుందాం, మనసులు కలిసి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం, ప్రభు కొరకు గొప్పగా వాడబడదాం. దిస్ ఈస్ రోమన్స్ ఎపిసోడ్.